రాయలసీమ లిఫ్ట్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం రాజకీయ పరిణామంగానే చూస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో భాగంగా రేవంత్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం చంద్రబాబుపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని సీరియస్ అయింది. జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టారని ఏపీ జలవనరుల శాఖ పేర్కొంది. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నిలిపివేయాలని ఎన్జీటీ కేంద్రం ఆదేశాలిచ్చాయని వెల్లడించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులను వైసీపీ ప్రభుత్వమే నిలిపివేసిందని తెలిపింది. ఇందుకు సంబంధించి వైసీపీ హయాంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. జగన్ అనాలోచిత చర్యల వల్లే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిలిచిపోయిందని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సుమిత్ర, రాయలసీమ లిఫ్ట్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లను ఆ రాష్ట్ర రాజకీయ పరిణామంగానే ఏపీ ప్రభుత్వం చూస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో భాగంగా రేవంత్ చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా చెబుతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు అని చెప్పి ఏపీ జలవనరుల శాఖ చెబుతోంది. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ తో పాటు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని సందర్భంగా ఏపీ ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులు అప్పటి వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందనే విషయాన్ని వైసీపీ నేతలకు తెలిసి కూడా అబద్ధాలు చెబుతున్నారు అని కూడా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. అందులో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపివేయాలి అని చెప్పి 2024 జనవరిలో ఇచ్చిన ఆదేశాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా విడుదల చేశారు. ఏబిఎస్ స్క్రీన్ పై దానికి సంబంధించిన ఇది కూడా టెలికాస్ట్ అవుతుంది. జగన్ అనాలోచిత చర్యల వల్లే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆగిపోయింది అని కూడా ఇరిగేషన్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టొద్దంటూ కూడా 2020 ఆగస్టులోనే కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చిందని, టీడబ్ల్యూసీ అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా పనులు చేపట్టవద్దంటూ 2020 జులైలో కేఆర్ఎంపీ కూడా స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేయాలని 2020 అక్టోబర్లో మరోసారి ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది అని కూడా చెప్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని 2021లో కేఆర్ఎంబీ కూడా స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేనందున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని 2024లో మరోసారి జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పష్టం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఏర్పాటు అంశం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళినా కూడా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. వైసీపీ నిర్వాహకం వల్లనే నిలిచిపోయిన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఎన్జీటీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ పోరాటం చేస్తుందని కౌంటర్లు దాఖలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వాదనలను కూడా కూటమి సర్కారు వినిపిస్తుంది అని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది మార్చిలోనే ఎన్జీటీలో ఏపీ ఇరిగేషన్ శాఖ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల 22వ తేదీన ఎన్జీటీలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అంశం కూడా విచారణకు రానుంది. తన హయాంలో జరిగిన తప్పిదానికి కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు చేస్తుందని కూడా ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమకు తీరం ద్రోహం చేసింది వైసీపీ నేనంటుంది కూటమి సర్కారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 5 ఏళ్ల కాలంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు తీసుకొచ్చే విషయంలో ఎందుకు నాటి వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందని, అసలు అనుమతులు లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎలా ప్రారంభించారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమలో 102 ప్రాజెక్టు పనులను ప్రీక్లోజర్ చేసి సీమకు తీరని అన్యాయం ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని కూడా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. 2014-19 మధ్య కాలంలో సీమ ప్రాంతంలో ఇరిగేషన్ కోసం 12,441 కోట్లు కూటమి ప్రభుత్వం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వ్యయం చేసింది అని కూడా ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. 2019-24 కాలంలో సీమలో ఇరిగేషన్ కోసం కేవలం 2,011 కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసిందని కూడా కూటమి ప్రభుత్వం చెబుతుంది. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక
సీమకు మళ్లీ జలకళ వచ్చేలా చేశామంటున్నారు చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులు. 3,870 కోట్ల రూపాయలతో 100 రోజుల్లోనే 738 కిలోమీటర్ల మేర హంద్రీ నీవా కాలువ వెడల్పు పనులు చేపట్టి కుప్పం వరకు నీటిని తరలించిన విషయాన్ని ఈ సందర్భంగా సీమ మంత్రులు గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీమ ప్రాజెక్టుల కోసం 6,613 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు కూడా ఇరిగేషన్ శాఖ చెబుతోంది. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు, డ్రిప్ సబ్సిడీలతో సీమ రైతులకు అండగా ఉండాము అని కూడా కూటమి ప్రభుత్వం అంటుంది. హార్టికల్చర్ హబ్గా చేసి సీమలో సిరులు కురిపించే ప్రయత్నం సీఎం చంద్రబాబు చేస్తున్నారని, రిజర్వాయర్ లో నీటి నిల్వలు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అని కూడా మంత్రులు చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు ఈ రోజు ఉదయం నుంచి కూడా గత రాత్రి తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై వాళ్ళు అబద్ధాలు చెబుతూ ఉన్నారని, వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయిన విషయాన్ని ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. దాంట్లో పర్యావరణ అనుమతులు లేకుండా, అదేవిధంగా కేంద్ర జల సంఘం, దీంతో పాటు కేఆర్ఎంబితో పాటు కేంద్ర జలశక్తి శాఖ అనుమతులు లేకుండా అసలు మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారని, ఈ అనుమతులు లేకపోవడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు భవిష్యత్తులో చేపట్టవద్దు అని కూడా ఎన్జీటీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఏదైతే ఎన్జీటీ ఉత్తర్వులు విడుదల చేసిందో ఆ ఉత్తర్వుల్లో ఈ అంశాలు స్పష్టంగా పేర్కొన్నారు. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ రామారావు.